బట్టి విక్రమార్కని అవమానించారనేటువంటి అంశం తెరపైకి వచ్చింది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఇప్పుడు బట్టి విక్రమార్కది కాంగ్రెస్ పార్టీలో అధికార స్థానం కాదు, బానిస స్థానం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్టి విక్రమార్క ఒక బానిస ఆ పార్టీలో. బట్టి విక్రమార్క ఆ పార్టీలో ఒక జీతగాడు. ఇంకా చెప్పాలంటే రెడ్లకి దళితులకి మధ్య ఒక దళారి లాంటివాడు. ఇంకా కాన్షీరామ్ భాషలో చెప్పాలంటే ఒక పక్క చెంచా. అతని చేతిలో అధికారం ఎక్కడిది? ఆ చిన్న స్టూల్ మీద కూర్చోమంటే కూర్చోవాలా, కింద కూర్చోమంటే కూర్చోవాలా బట్టి విక్రమార్క. ఇది రెడ్ల రాజ్యం. రెడ్ల రాజ్యంలో అతను రెడ్లు నిర్మించుకున్న రాజ్యంలో ఒక వాచ్మెనో, ఒక దళారో, ఒక చెంచా లాంటి వ్యక్తి. అందులో ఒక న్యాచురల్ పెద్ద స్థానం ఆయనకి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. అసలు డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషనల్ పోస్టా? రాజ్యాంగ వ్యాలిడిటీకి సంబంధించిన పదవా ఉప ముఖ్యమంత్రి? కానే కాదు. అది ఒక వాల్యూలెస్, పవర్లెస్, కాన్స్టిట్యూషన్ లెస్ పోస్ట్ అది. కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రిగా మేము చూడట్లే, ఒక దళారిగా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు కూర్చోబెట్టడం మేము ఖండిస్తున్నాం. కానీ ఈయన కూర్చోవడంలో వాళ్ళకన్నా ముందు వాళ్ళ దగ్గర కాళ్ళకాడ కూర్చుంటే వ్యవహారం. అయినా ఈ మనకు విలువలు నేర్పుతున్నాయి కదా. శ్రీరాముడి దగ్గర ఆంజనేయుడు సింహాసనం మీద కూర్చున్నాడా, కాళ్ళకాడ కూర్చున్నాడా? సమాజం ఇచ్చిన విలువలు ఏంటి? శ్రీరాముడు పాదాల దగ్గర ఆంజనేయుడు కింద కూర్చుంటాడు. మల్లు బట్టి విక్రమార్క కూడా ఒక ఆంజనేయుడు లాంటి వాడు. ఆ